లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ నాగశ్విన్ల గురించి ఇప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఒకప్పుడు కోడి రామకృష్ణ అనే దర్శకుడి గురించి 10 రెట్లు గొప్పగా చెప్పుకునేవారు. ఆయన తీసిన ఆల్ టైమ్ హిట్ సినిమాల్లో దేవి ఒకటి. ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 26 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఈ సినిమా సందర్భంగా దేవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. 1995లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో స్ట్రీట్ ఫైటర్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేశారు నిర్మాత ఎంఎస్ రాజు. బి గోపాల్ దానికి దర్శకుడు. జయసుధా నాగబాబు వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు. మినిమం గ్యారంటీ కాంబినేషన్ ఇది. కానీ సినిమా జనాలకి నచ్చలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా నిలబడలేదు. ఈ సినిమా వల్ల ఎంఎస్ రాజు కూడా చాలా నష్టపోయారు. అయితే గోడ కొట్టిన బంతి మాదిరి ఆయన బ్యాక్ బౌన్స్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే అతను శత్రువు వంటి సూపర్ హిట్ ఇచ్చి కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో కొంతమంది పెద్ద హీరోలను అప్రోచ్ అయ్యారు. కానీ కోడి రామకృష్ణ ఆ టైంలో చేసిన పెళ్లి కానుక, డాడీ డాడీ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన ఫామ్ లో లేకపోవడం వల్ల పెద్ద హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. మరోపక్క ఆయన మొదలుపెట్టిన అంజీ సినిమా కూడా హోల్డ్ లో పడింది. ఈ కారణాల వల్ల అమ్మోరు స్టైల్లో ఓ లేడీ ఓరియంటెడ్ కమ్ సోషియో ఫ్యాంటసీ మూవీ చేయాలనుకున్నారు. దీంతో కోడి రామకృష్ణ వద్ద ఉన్న ఒక లైన్ ని తన టీమ్ తో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్ గా స్క్రిప్ట్ అయితే రెడీ అయింది. ఇది స్టార్స్ తో చేస్తే బడ్జెట్ పెరిగిపోయే అవకాశం ఉంది అని భావించి కొంచెం సాదాసీదా ఆర్టిస్టులతో చేద్దామని డిసైడ్ అయ్యారు. అప్పటికే ధర్మచక్రంతో పాటు తెలుగులో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన ప్రేమ అనే కన్నడి నటిని మెయిన్ రోల్ కి తీసుకున్నారు. అలాగే మలయాళ నటుడు సిజుని హీరోగా తీసుకున్నారు. అలాగే మరో మలయాళ నటుడు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అబు సలీం ని విలన్ రోల్ కి తీసుకున్నారు. ఇతని లుక్ నిజంగానే ఆడియన్స్ ని భయపెట్టే విధంగా ఉంటుంది. ఆ టైంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. అయినప్పటికీ దేవి వంటి సినిమాని 33 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. 1-2 సెట్స్ వేసి కేవలం 4 షెడ్యూల్లో సినిమాని కంప్లీట్ చేశారు కోడి రామకృష్ణ. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 4 వారాలు టైం తీసుకున్నారు. మొత్తంగా 70 రోజుల్లోపే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1998 డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్తే 1999 మార్చి నాటికి సినిమాని రిలీజ్ చేసేశారు. ఇలాంటి సినిమాని ఇప్పుడు తీయమంటే ఫిలిం మేకర్స్ ఏళ్లకి ఏళ్లు తీస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 24 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. తర్వాత శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పెట్టి కొన్నారు. ఆ నిర్మాత ఎంఎస్ రాజు భారీ లాభాలు అందుకున్నారు. దేవి సినిమాతో శ్రీప్రసాద్ సంగీతం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా పేరు అతని పేరుతో భాగం అయిపోయింది. అలా దేవి శ్రీప్రసాద్ గా మారాడు. ఆ సినిమా టైంకి అతని వయసు కేవలం 19 ఏళ్లు. అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియో సేల్స్ కూడా పెరిగాయి. దేవితో వనితా విజయ్ కుమార్ కూడా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. భక్తురాలి పాత్రలో ఆమె లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వనితా విజయ్ కుమార్ లుక్ దేవిలో వనితా లుక్ కి చాలా మార్పును గమనించవచ్చు.